నన్ను ప్రేమిస్తున్నావు. టిప్పు టిప్పు తలుపు తీ. టిప్పు భరణి లోపలున్నాడని నాకు తెలుసు. తలుపు తీ. అది హే వల్లి, ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడుకో, నేను అన్నతో మాట్లాడాలి. అన్నా, టిప్పు పేరు చెప్తేనే ఆమడు దూరం పారిపోయేవాడివి. దీని గదికే వచ్చేంత ధైర్యం నీకెలా వచ్చింది? చెప్పన్నా. ప్రేమ ప్రేమిస్తున్నానని చెప్పేశావా? చెప్పు. జరగబోయే అనార్థాలన్నిటికీ సిద్ధపడే ఉన్నావా? తెగించేశావా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు చెల్లి. నేను టిప్పు గదికొచ్చింది భాస్కర్ విషయం చెప్పడానికి. కథలు చెప్పకన్నా. నువ్వేం చెప్పినా నేను వినను, నమ్మను. వింటేనే కదా ఏంటనేది తెలిసేది. నీ మీద నాకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావన్నా. నీ మాటల్ని నేను ఇంక నమ్మను. వల్లి, భరణి ఇప్పుడేం తప్పు చేశాడని అంతగా ఆవేశపడుతున్నావు? తన మనసులో ఉన్నదే కదా చెప్పాడు. ఎందుకు తన్ని భయపెట్టి బెదిరిస్తున్నావు? ఏమవుతుంది? ఏమవుతుందో నీకు తెలీదా? ఏమీ కాదు. ముందు కొంచెం కోప్పడినా తర్వాత ఆలోచిస్తారు. మా ఇష్టాన్ని అంగీకరిస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. పగటి కలలు కనకు. అంత జరగదిక్కడ. విషయం తెలిసిన వెంటనే నమ్మి నీడనిచ్చిన చెట్టునే కూల్చేశారని మమ్మల్ని తిడతారు. చేసిన ద్రోహానికి మమ్మల్ని ఊరు నుంచి వెలేస్తారు. అందరూ మమ్మల్ని చూసి చీ అంటారు. ఉండడానికి గూడు లేక, తినడానికి కూడు లేక మేము ఆకలితో అలమటిస్తాం. ఈ విషయం తెలిస్తే జరిగేది ఇదే. ఇక్కడ లూప్ హోల్స్ ఉన్నాయా? నేను చెడగొట్టానన్న మాట భాస్కర్ దగ్గర రాకుండా పెళ్ళాగిపోయే ఆయుధం దొరికింది. దీన్ని అందరికీ తెలిసేలా చేస్తే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. అప్పుడు భాస్కర్ నావాడవుతాడు. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసేలా చేయడం ఎలా? నేనే చేసినట్టు భాస్కర్కి అనిపించకూడదు. అలా ఉండాలంటే డైరెక్ట్గా చేయకూడదు, ఇండైరెక్ట్గా చేయాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,